తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయ కాలం మరొకసారి నీ స్వరం వింటే నీ కృపనిచ్చి ఉన్నావు. నీ స్వరం వినిపింపచేసి నా ప్రభా, నీ వాక్యంలోని సత్యములను విశుద్ధపరచుమని, నీవే సత్యమై ఉన్నావు గనుక నేను నీవు బయలుపరచుకునమని నజరేయుడైన యేసు నామమున మధ్యకు ఆహ్వానిస్తూ ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. Amen. గుడ్ మార్నింగ్. Good morning. గాడ్ బ్లెస్ యూ ఆల్. Thank you. ఈరోజు లాస్ట్ బట్ వన్ ఇన్ ద చర్చ్ అనే మన అంశ ధ్యానంలో లాస్ట్ బట్ వన్. ఈరోజు ద మినిస్ట్రీ ఆఫ్ ది చర్చ్. ద మినిస్ట్రీ ఆఫ్ ది చర్చ్. వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ది చర్చ్? చర్చ్ అంటే ఏందో చూసాం. చర్చ్ అనగా మనము వీ హ్యావ్ డెల్ట్ విత్ ద ఇన్ డెప్త్ మీనింగ్ ఆఫ్ ది చర్చ్. ఒక మాటలో చెప్పాలంటే ద చర్చ్ ఈజ్ నథింగ్ బట్ ద లివింగ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. సజీవుడైన దేవుని యొక్క సజీవమైన సాక్ష్యమే. యేసు ప్రభు సజీవుడై ఉన్నాడు అన్న సత్యం మనకు తెలుసు కదా. క్రీస్తు రోజు ఏమంటాం మనం? అవును యేసు ప్రభు లేచి ఉన్నాడు అంటే ఏమంటాం? అవును లేచి ఉన్నాడు, నిజమే. లేచి ఉన్నాడు. మరి నువ్వు పుట్టకపోతేవి అప్పుడు పుట్టినావు. పుట్టలేదు, నేను పుట్టలేదు, నువ్వు పుట్టలేదు కదా. మరి ఎట్లా లేచి ఉంటాడు? దానికి సాక్ష్యం ఏంటిది? వాట్ ఈస్ ది విట్నెస్ దట్ జీసస్ ఈస్ బోర్న్ అండ్ ఈస్ లివింగ్? పుట్టినప్పుడా లేకపోతే, చనిపోయినప్పుడు లేకపోతే, సేవ చేసినప్పుడు లేకపోతే కదా. సేవ చేసినప్పుడు లేకపోతే, మరణించినప్పుడు లేకపోతే, పునరుత్థానమైనప్పుడు లేకపోతే, మరి మనం ఏమి లేకుండా మరి సజీవుడైన యేసు ప్రభు లేచి ఉన్నాడు అనగానే అవును నిజంగా లేచి ఉన్నాడు ఎట్లా చెప్పగలుగుతాం? విశ్వాసం. సజీవమైన సంఘమే సజీవమైన క్రీస్తుకు సాక్ష్యం దేవుని బిడ్డలారా. And the church is the living presence of God in this world. ఈ లోకములో సజీవుడైన దేవుడు సజీవంగా ఉన్నాడు అన్న దానికి సజీవమైన సంఘం 2000 సంవత్సరాలు 24 సంవత్సరాలు నిరవధికంగా కొనసాగించబడుతూ దేవుడు సజీవుడుగా తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. అండ్ ద చర్చ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ మీడియం. And through the church, he has revealed himself as a living presence and living God. కనుక సంఘము తాను వ్యక్తపరుచుకొని సజీవుడైన క్రీస్తు లోకంలో సజీవుడుగా ఉన్నాడు అని, వాక్యంలో సజీవుడైన క్రీస్తు లోకాన్ని కనపరిచేది సంఘం, ద చర్చ్. ఈరోజు మనం మినిస్ట్రీ ఆఫ్ ది చర్చ్ అనేది మన అంశంలోకి వచ్చాం. వాట్ ఈస్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఇస్ సర్వీస్ టు ద గాడ్ అండ్ అదర్స్. దేవుని సేవ, ఇతరులకు ఆ దేవుని సేవను పంచుకోవడమే చర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ సేవ ఎన్ని విధాలు ఉంటుంది, ఏ విధంగా పంచుకుంటాం అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. The main purpose of the church is proclamation of the gospel. సువార్త ప్రకటించుటకు. ఎవెంగలియోన్ అనగా గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే ఏంటిది? మంచి వార్త. మంచి వార్త అంటే ఏంటిది? మళ్ళా గుడ్ న్యూసే కాదండి. సజీవుడైన దేవుని కూర్చినటువంటి ప్రత్యక్షతను గూర్చినటువంటి, ఆయన జనన మరణ పునరుత్థాన ఆరోహణ ఆగమనను గూర్చిన సత్యాన్ని బోధించడమే ఈ గుడ్ న్యూస్. ఏ రీతిగా దేవుడు తాను వ్యక్తిగా చేసుకుని మానవుని మధ్యకు వెతించి ఆయన తను కనపరుచుకుని మానవుని ప్రేమించి మానవుని సంరక్షించుకుని తిరిగి తన సమరూపముగా వారిగా మార్చుకోవడానికి యేసు ప్రభు చేసినటువంటి దేవుని యందు చేసినటువంటి ప్రయాసము, మానవుడు సేవా పరిచర్య విధానములో ఇతరులతో పంచుకుని తాను పొందిన అనుభూతిని అందరూ పొంది అందరూ రక్షింపబడులాగున యేసుక్రీస్తు యందు మానవునికి ఇయ్యబడినటువంటి
అధికారమును బట్టి, ఆయన విశ్వాసం ఉంచిన వారు, ఆయనను ప్రేమించిన వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను బట్టి నిరవధికముగా ఈ పరిచర్య కొనసాగించు బాధ్యత మనపై మోపబడి ఉన్నదని, ఎందరూ ఆయన నామను అంగీకరించి విశ్వసించి ఆయన నామను బాప్తిసం పొందితురో వారందరూ దేవుని కుమారులుగా, ఆయన స్వాస్థ్యములకు వారసులుగా ఏర్పరచబడి ఉన్నారు కనుక తండ్రి యొక్క, దేవుని యొక్క కుమారుడైన దేవుని యొక్క, పరిశుద్ధాత్మైన త్రియేక దేవుని యొక్క ఈ బాధ్యత మనపై మోపబడి, ఏ రీతిగా అయితే వారసులమో ఆయన స్వాస్థ్యములకు మనము బాధ్యులమో ఆ బాధ్యత మనపై మోపబడి ఉందని, అందుకే సంఘము సజీవుడైన దేవుని ప్రత్యక్షతకు ప్రతిరూపమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నిజమే, వాట్ ఈస్ టు బి ప్రొక్లైమ్డ్, ఏం ప్రకటించాలి? ఆయన జనన జీవిత మరణ పునరుత్థాన ఆరోహణ ఆగమనమును ప్రకటించుటకు ప్రతిరూపము గల వారు కనుక ఆయన ప్రతిరూపంలోనికి మార్చబడి, the church virtually points to the real vision of Jesus and God present in this world. ఈ లోకంలో సజీవుడైన దేవుని కనపరిచే బాధ్యత మన మీద ఉంచబడిందని మనం జ్ఞాపకం. మెయిన్ సెంట్రల్ థీమ్ ఏంటిదంటే, ఎసెన్స్ ఏంటిదంటే, ది గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్, రక్షణార్థమైన సువార్త, క్షమాపణార్థమైన సువార్త, విమోచనార్థమైనటువంటి సువార్త, మారు మనస్సు సువార్త, మారు మనసార్థమైన సువార్త ప్రకటించుటకు ఆయన మనం పిలిచిన విధానమునకు ఉన్నటువంటి సువార్త. ద గాడ్స్ కాలింగ్ ఇస్ పీపుల్ టు గో అండ్ ప్రీచ్ ద గాస్పుల్. కనుక ఇవన్నీ ప్రకటించటం వలన, అనగా ఆయన యొక్క పాపక్షమాపణ, విమోచన, పశ్చాత్తాపం, రక్షణార్థమైన సువార్త, ఇవన్నీ ప్రకటించటం వలన మనం ఆయన యొక్క దేవుని బిడ్డలుగా తిరిగి సమకూర్చబడి, పాపములకు బానిసలమైన మనము దత్తపుత్రాత్మ ద్వారా సరి అయిన విధముగా మన తిరిగి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేర్చబడి, యు ఆర్ జస్టిఫైడ్ అండ్ దెన్ యు ఆర్ శాంక్టిఫైడ్. మొదట నువ్వు తీర్పు తీర్చబడుతున్నావు, ఏమంటే నువ్వు సరి అయిన వాడు అని జస్టిఫై చేయబడి, దేవుని కుమారుడుగా, కుమార్తెగా అంగీకరించబడి, ఆయన తిరిగి తన ఆత్మ ద్వారా నువ్వు సమకూర్చుకుని ఉన్నాడు కనుక నువ్వు పరిశుద్ధీకరించబడి మహిమపరచబడు, నీ సంబంధము సరిచేయబడి, నీవు ఆయనలో పరిశుద్ధీకరించబడి, పరిశుద్ధాత్మ ద్వారా ఒక నూతన సృష్టిగా చేయబడి, దేవునితో ఆ నిత్య జీవ మహిమలో చేర్చబడమే ఈ ప్రయాసం. దీని అంతటికి కారణం ఏంటిదంటే, ఆయన లోకమును ఎంతో ప్రేమించినాడు కనుక తాను ప్రేమించిన తన యొక్క సృష్టి యావత్తును తిరిగి సంరక్షించుకోవడానికి ఆయన చేసిన ఈ ప్రయాసమే యేసుప్రభు యొక్క ఆగమనం. ఆ ఆగమనంలో ఆయన ప్రేమను లోకమునకు ప్రకటించి, ఏ రీతిగా తను తన నృత్యునిగా చేసుకుని శ్రమపడి ఉన్నాడో, ఆ శ్రమలో క్రీస్తు ప్రేమను, ఔన్నత్యాన్ని గుర్తు చేస్తూ, మానవుడు తన కొరకు తన ప్రాణం అప్పగించిన ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుని, మనం ఇంకనూ బలహీనము భక్తిహీనులమై ఉండి శత్రువులమై ఉండగా ఆయన యుక్తకాలం తన ప్రేమను ప్రకటించి, మీరు ఈ శరీరమందులను ఈ శరీరమందు లేకున్నాను, మీరు ఆయన యొక్క న్యాయపీఠం ఎదుట మీరు ఉండవలసి తీర్పులో ప్రవేశిస్తారన్న ఒక సత్యాన్ని గ్రహించి, యేసుక్రీస్తు ఉన్నవాడు ఒక నూతన సృష్టిగా చేయబడి ఉన్నాడు కనుక అతనికి ఏ శిక్ష విధి లేదని నువ్వు నేర్చుకొని, నీ ఇంటికి నీకును నీ సమాజమునకును దేవుని సృష్టి యావత్తును తిరిగి యేసు ప్రభు ఎదుటకు తీసుకొని పోయి, అనగా దేవుని సమకూర్చుటకు, సమాధానపరచుటకు ఈ బాధ్యత నీపై మోపబడి ఉన్నదని ప్రభు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అనగా నీవు న్యాయముగా సంబంధం సరిచేయబడి, పరిశుద్ధీకరించబడి, మహిమలోనికి చేర్చబడి, ఈ ప్రయాసమే ద మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్ ఇన్ అ హోలిస్టిక్ అండర్స్టాండింగ్. పరిపూర్ణమైనటువంటి ఆలోచన ఏంటంటే, నాట్ ఓన్లీ స్పిరిచువల్ బట్ ఆల్సో ఫిజికల్లీ కూడా సామాజికపరమైనటువంటి స్పృహతో దేవుని ప్రేమను ప్రకటించుటకు మానవునికి దేవుడు అప్పగించినటువంటి ఒక బాధ్యత. అయ్యో, నేను సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ అని చెప్పినటువంటి పౌలు మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవ్రీబడి ఈస్ గివెన్ దిస్ రెస్పాన్సిబిలిటీ, నాట్ జస్ట్ పాస్టర్స్ అండ్ evangelists, bishops and prophets. Everybody, there is an office of the church, whereas you and me are bestowed with the responsibility. మన జీవితమే సువార్తగా మార్చుకుని మన జీవిత విధానంలో ప్రభు సేవలో పాలిభాగస్తులైన ప్రభు మనం పిలిచి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాం. Therefore, the ministry of the church is to teach and to preach. కనుక ఈ సువార్తను నేర్పించాలి, బోధించాలి. నేర్పించేది జీవిత విధానం,
నేర్పించేది దేవుడు నీకు చూపిన ప్రేమ, నేర్పించేది నీకు ఏ రీతిగానైతే దేవుడు నిన్ను నడిపిస్తున్నాడో. ఇశ్రాయేలు, నేను నిన్ను కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు, నీ పాదం తోటినని యుగాంతరం వరకు నేను నీకు తోడై ఉంటానని చెప్పిన దేవుని యొక్క ఆ ప్రేమను బోధిస్తూ నేర్పిస్తూ, నువ్వు నడవలసిన మార్గంలో నువ్వు నేర్చుకుంటూ, ఆయన ఆజ్ఞలను గైకొని, ఆయన ఎప్పుడైతే ఆయన గైకొని నువ్వు ఆయనను ప్రేమిస్తావో, ప్రభు స్వతహాగా నీకు వచ్చి అనాథగా నిన్ను విడిచిపెట్టక నిన్ను కాపాడుతాడన్న బోధన ఉన్నటువంటి వాక్యాన్ని నువ్వు నేర్పిస్తూ, నువ్వు నడవలసిన మార్గాలను నీకు నేర్పిస్తూ, దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఆ సత్యాన్ని నీకు బోధిస్తూ, నువ్వు వట్టి వాడవు కాదనియు, నువ్వు ఏర్పరచబడిన వాడవనియు, నువ్వు అభిషేకించబడిన వాడవనియు, విమోచించబడిన వాడవని దేవుని కుమారుడు జగత్ పునాద్వేగంపై నువ్వు క్రీస్తులో ప్రేమించబడి ప్రత్యేకించబడిన వాడవని నీకు బోధించి, పరలోక సంబంధమైన అనగా దేవుని రాజ్య సంబంధమైన విలువలను నీకు బోధించి, దేవుని రాజ్యం మధ్య ఉన్నదని, ఆ రాజ్యంలో నీ దేనికి రాజు నీ ప్రభువునితో ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు గ్రహించి ఆయన మార్గంలో నడుచుటకు నేర్పించి బోధించి సమకూర్చుటకే ద చర్చెస్ మినిస్ట్రీ అని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. రెండవ భాగం, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ది చర్చెస్ మినిస్ట్రీ? ఈ పరిచర్యకు పునాది ఏంటి, ఆధారం ఏంటి? మొదటిది మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-39 వచనాలు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. ఏమంటున్నాడండి? నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనస్సు. ద బేసిస్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఆఫ్ ది చర్చెస్ మినిస్ట్రీ ఇస్ నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ బలం సమస్తముతో నువ్వు ఆయనను ప్రేమించాలి. ఎందుకంటే ఆయనను ప్రేమించినాడు కనుక రెసిప్రోకేటివ్ లవ్. యూ హ్యావ్ టు లవ్ హిమ్. పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించాలి. నేను నిన్న చెప్పాను, మీ జ్ఞాపకం ఉందో లేదు. ఏంటిది పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు అంటే ఏంటిదండి? హార్ట్ ఈజ్ ఎ ఇన్నర్ మోస్ట్ బీయింగ్. అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ ఆత్మ. 3: పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మ. ఇవేంటో చెప్తా చూడండి. పూర్ణ హృదయం అంటే టోటల్ ఇన్ బీయింగ్, నీ లోపల ఉన్న సమస్తము. పూర్ణ మనస్సు నీ యొక్క జ్ఞానం, నీ శక్తి, మొత్తం ఇంటెలెక్చువల్ పవర్ అంతా. నీ పూర్ణ మనసులో నీ మనసులో నీ మైండ్, నీవు ఉద్దేశించింది అదేంటిదంటే ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇంటెలెక్చువల్ పవర్. విల్ ఈజ్ కాన్షియన్స్. తెలుగులో కాన్షియన్స్ ఏమంటుంటే గ్రహింపు జ్ఞానం, నాట్ ఓన్లీ డిజర్న్మెంట్. కాన్షియన్స్, దాని గురించినటువంటి అవగాహన. ఆత్మ ఏంటిదంటే, సోల్ ఏంటిదంటే ఇట్ హ్యాస్ అ ఫీలింగ్. నీకున్న ఇమోషన్స్, నీకున్న ప్యాషన్స్, నీకున్న డిజైర్స్, ఇవన్నిటిని కలిపితే అంటే సజీవయాగం వారిని సమర్పించుకొని నీ అంతరంగమును, నీ మనస్సును, నీ ఆత్మను నువ్వు ప్రభువునకు సమర్పించి పరిపూర్ణముగా ఐక్యపరచబడిన వాడవై నీవు ముందుకు సాగుటకు దీనికి బేసిస్. బికాస్ రెసిప్రోకల్ లవ్ టువర్డ్స్ గాడ్. ఆయన లోకమును ఎంతోనో ప్రేమించాడు కనుక ఆ ప్రేమకు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో ఆయనను ప్రేమించాలి. దట్ ఈస్ ద బేసిస్. ఆ ప్రేమ లేకపోతే నువ్వు ఈ పరిచర్య కొనసాగించలేవు, ఆ సాక్షిగా నువ్వు ఉండలేవు. రెండవది ద గ్రేట్ కమిషన్. ఏంటిదండి గ్రేట్ కమిషన్ చెప్తారా? మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. 28వ అధ్యాయం 18వ వచనం నుంచి, పరలోకమందును భూమి మీద నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది కనుక మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుడి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. దిస్ ఇస్ అనదర్ బేసిస్. వారికి బోధించుడి.
ఏ ఏ సంగతులను మీకు నేను నేర్పించుతునో ఆ సంగతులను వారికి బోధించుడి. దిస్ ఈస్ ద బేసిస్. పరలోకమందు నువ్వు భూమి మీద అధికారమును బట్టి నేను మీకు ఆజ్ఞాపిస్తున్నా, వెళ్ళు. అయ్యా, మనం వెళ్ళనవసరం లేదు, వెళ్ళేటట్టు సాయం చేయమంటున్నాడు దేవుడు. నువ్వు వెళ్ళలేవు, కానీ వెళ్ళేదాంట్లో పాలిభాగస్తుడుగా ఉండు. ఇచ్చుడు తక్కువ, అడుగుడు ఎక్కువ. So right, you need an accountability. You need to be clear. Your hand should be clean. At the same time, your mind of giving should be sharing in the sharing and partnering in the mission of the church and the ministry of the church. Ministry వేరు, mission వేరు సుమి. Ministry of the church. కనుక ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, you are being called to be the partners in the ministry of the church. తర్వాత ఐజయా తీయండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు, అదొకటి. రెండవది ఐజయా 58:6-10 మటుకు చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, రాజమాన మోకులు కట్టయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు అనగా ఇంజస్టిస్, సోషల్ స్ట్రక్చర్స్ ను, అన్యాయపరమైన సామాజిక బంధకములను, మన దగ్గరకు వస్తే ఉన్నటువంటి కుల మత విభేదములను, గొప్ప బీద సంహితమైనటువంటి దాని యొక్క డిఫరెన్సెస్ అన్నిటినీ, కాడిమాను మేకులు తీయట, కాడిమాను మేకులు అంటే మనం ఇక్కడ కాడి పెట్టిన దగ్గర అడొక్క మేకు ఇటొక మేకు అది పెడతాం కదా కయ్యా, అవి అంటే ఎటు అటు తిరగకుండా అన్నట్టు, ఎదుట చక్కగా పోతుంది. కాడిమానులు మేకులు తీయుటకును, బాధింపబడిన వారు విడిపించుటకును, ప్రతి కాడిని విరగొట్టుటకును నేను నేర్చుకున్న ఉపవాసం కదా, నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఆహారము ఆకలిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండుటయు, దిక్కుమాలిన బీదలకు నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా. The social consciousness is another basis. సర్వలోకంలో కూడా అధికారం ఇచ్చాను, సర్వలోకంలో వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడు అన్నాడు. అదే కాదు సువార్త ప్రకటన. సువార్తలో ఏముండాలి? దేవుని ప్రేమ, మన మధ్యకు వచ్చినటువంటి దేవుని యొక్క ఆ రక్షణ సువార్త, పాప క్షమాపణ, శరీర పునరుత్థానం, నిత్యం జీవం అనే పునాది. అదే కాకుండా ఈ సామాజిక స్పృహను కూడా కలిగి ఉండాలి. దట్ ఈస్ ద బేసిస్. అపార్ట్ ఫ్రమ్ యెషయా గ్రంథం 61 చూడండి. యెషయా గ్రంథం పక్కనే 61, ప్రభు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించినప్పుడు యెహోవాను అభిషేకించను, నలిగిన హృదయముగా వారికి దృఢపరచుటకును, శరీరంలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండను దినం ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును, దుఃఖించు వారి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. దిస్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్. సామాజిక స్పృహ ఆధ్యాత్మిక బాధ్యత ఇది. Unless you involve with the life of the people, the gospel will not be full. పరిపూర్ణంగా ఉండదని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. What is happening to our CSI now? ఎవరితో సంగతి చూడండి. మెదక్ డయాసిస్ స్కూల్స్ ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ క్లోజర్. పెద్ద పెద్ద స్కూల్లే కావాలట, పైసలు ఇచ్చే ఇన్స్టిట్యూషన్సే కావాలి. The church is moving away from the servitude towards the business. దీనికి చాలా పదిలమైన దృఢమైన విశ్వాసం, సమర్పణ కావాలి దేవుని బిడ్డలారా.
We are moving away from the service of the people and giving them the fullness of life. జీవాన్ని కలుగు చేసేదాన్ని విడిచిపెట్టి హోలిస్టిక్ లిఫ్టింగ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ ద లైఫ్ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నా? ఒకడు అంటాడు నాతోటి, అయ్యా ఈ పైసలు రావు ఇందులో, నువ్వు ఎంబీఏ కాలేజ్, ఎంసీఏ కాలేజ్ పెట్టు, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టు, మెడికల్ కాలేజ్ పెట్టు, మస్తు పైసలట. నా ప్రాణమా తినుము త్రాగు సంతోషించు, ఎక్కడికి పోతావు? 400 మిలియన్ పీపుల్ మన మిడిల్ క్లాస్ లో, మన భారతదేశంలో 400 మిలియన్ పీపుల్. ఈ 400 మిలియన్ పీపుల్లో క్రైస్తవత్వం గత 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు మనకు బ్రిటిషర్స్ మనం పాలించారు. డచ్ వాళ్ళు, వేరే వాళ్ళందరూ వచ్చి మన దేశాన్ని పరిపాలించిపోయారు. దే లెఫ్ట్ ద క్రైస్ట్. మన వాడిని మన దగ్గరికి తెచ్చాడు. జీసస్ బిలాంగ్స్ టు అవర్ ఏషియా and they gave Christ to us. And today వాడు అంటాడు క్రైస్తవులందరూ అంత కన్వర్షన్ చేస్తున్నాడు. ఒకవేళ 300 సంవత్సరాలు, దాదాపు ఇప్పటికి 300 సంవత్సరాలు, 275 సంవత్సరాలలో కన్వర్షన్ మెయిన్ అయితే భారతదేశంలో ఎన్ని కోట్ల మంది ఉండాలి? We are not converting people, we are only preaching the love of God. ఒక మానవునిగా దృష్టించి మానవ జీవితాన్ని నిర్మించడానికి క్రీస్తు ప్రేమ సువార్తను మాత్రమే ప్రకటిస్తున్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. చెవులు ఉన్నవాడు వినుగాక. హల్లెలూయా. Let the people who has ears, let them hear. దేవుని బిడ్డలారా, ఈ సువార్తను ప్రకటించే బాధ్యత, it becomes the basis of our service. ఈ సర్వీస్ is not only for you. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞకు సూచనగా నీవు నీ ఇంటి వారు రక్షించబడటం, నీ సమాజం క్రీస్తు సువార్తలో ప్రకటించబడి నిర్మించబడి దేవునికి హోమముగా మార్చబడుట కనుక ఇష్టమైనటువంటి దానిగా ఉంచడానికి దేవుడు మనం పిలిచి ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు అంటాడు, ది చర్చ్ ఇస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఈడెన్. అనగా ఏదేని యొక్క కొనసాగింపే ఈ యొక్క సమాజం అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చర్చ్ ఇస్ యాక్షన్ ఇన్ కమ్యూనిటీ. Church in action in community. It is called as outreach programs. Our involvement in the building of our nation, building of our faith in God. Now, ఇప్పుడు దాకా the basis చెప్పారు. Systematic about the method of the ministry. What is the method of ministry? Teaching and preaching. Teaching and preaching. ఒకసారి చూడండి, అపోస్తల కార్యములు 2:42. అపోస్తల కార్యములు. మీరు అపోస్తలులు బోధయందును సహవాసమందును. మొదట మెల్లగా పోదాం సొలొమోన్. వీరు అపోస్తలులు సహవాసమందును. మొదట వీరు బోధయందును అనగా ప్రీచింగ్ యందును, సహవాసమందును అనగా ఫెలోషిప్ యందును, అనగా రొట్టె విరిచే యందును కమ్యూనియన్ యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. The main method is sharing the word of God, ప్రార్థన చేయుట, ఎడతెగక ప్రార్థన చేసి ప్రభు యొక్క ప్రభరాత్రి భోజనంలో పాలు పుచ్చుకుంటూ ఫెలోషిప్ లో యందును వారు ఉన్నారు నిరంతరం. అప్పుడు ప్రతి వారికి భయము కలిగెను, అనేక మహత్కార్యములు సూచన క్రియలు అపోస్తలుల ద్వారా జరిగిన విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకున్నదంతయు సమష్టిగా పంచుకొనిరి. This is the method. సహవాసమందు, ఎడతెగని ప్రార్థన యందు, బోధ యందు, ప్రభుతో ఇంటిమేట్ రిలేషన్ ఐక్యపరచబడి, ఎవడైనా నా శరీరంలో లేదా నా రక్తంలో పాలుపు తాగని వాడు, నా శరీరం తినని వాడు నా వాడు కాడు, నా పాలి భాగస్తుడు కాడని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని నిరంతరము దేవుని యొక్క సమైక్యతలో ఇంటిమేట్ రిలేషన్షిప్ లో ఉండడానికి మెథడ్. రెండవది చూద్దాం, 2 తిమోతి 4. 2 తిమోతి 4.
2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. వాక్యం సమయమందును అసమయమందును ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు, బుద్ధి చెప్పుము. ద సెకండ్ మెథడ్ ఆఫ్ మినిస్ట్రీ. సమయమందును అసమయమందును. ఒక అయ్యగారట మార్నింగ్ 7 to 10:30 to ఈవినింగ్ 4 ఓన్లీ అని పెట్టినట బోర్డు. Pastor's life is 24 hours ministry. 24 hours. You should be available. సమయమందును అసమయమందును ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారైన తన స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుందరు. ఇక్కడ ముందే చెప్పిండు 2000 సంవత్సరాల కిందట. ఇప్పుడు జరుగుతుంది కూడా. నాకు ఇష్టమైన వాడు రావాలో నేను అనుకున్నదే చెప్పాలి వాడు. తండ్రి గారు వీడు బేకార్ గారు ఉన్నాడు, వీడిని ట్రాన్స్ఫర్ చేయి. కారణం ఏందో తెలుసా? వీడి మాట విన్నాడు. కానీ ఐ ఓపెనర్ టు us all of us as the leaders. వింటున్న వారందరం దేవుని సేవలో మనం ఉన్నటువంటి నాయకులు కనుక దేవుడు మన కళ్ళు తెరుస్తూ ఉన్నాడు. గమనించండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. కొలసీ 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించున్నాం. ప్రతి మనుష్యునికి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి, క్రీస్తులో పరిపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని గద్దించి, బుద్ధి చెప్పి, సరిచేసి బోధించుతున్నాము. హల్లెలూయా. ఎందుకు? ప్రతి ఒక్కరిని సరిచేసి బుద్ధి చెప్పి క్రీస్తు యేసు నిలబెట్టుటకు నువ్వు చేస్తున్న ఈ పరిచర్య దేవుని. ఈ పరిచర్యలో నువ్వు ఏ పాలి భాగస్వామిగా ఉన్నావో ఒకసారి నువ్వు గమనించుకోవాలని జ్ఞాపకం చేస్తావు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 కొరింథీ 1వ అధ్యాయం 2-3 వచనాలు. 1 కొరింథీ 1వ అధ్యాయం 2-3 వచనాలు. కొరింథీయులైన దేవుని నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. అయ్యా 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమున కనగా క్రీస్తు యేసునందున్న పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి సువార్త ప్రకటన. ఎందుకంటే దేవుని బిడ్డలను పరిశుద్ధులుగా మార్చడానికి, పరిశుద్ధత అనగా క్రీస్తు యేసు వాక్యానుసారమైన దేవుని మనసు కలిగి ఉండడానికి, ద్వేషం, విద్వేషం, వేరే అవన్నీ శరీర కార్యములన్నీ తీసివేయడానికి, కోపం, మంచితనం లేకపోవడం, ద్వేషం, ఈర్ష్య, కక్ష, విభేదములు, విమతములు అన్ని తీసేసి ఏమంటారు? పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారికి మనకు ప్రభుగా ఉన్న మన ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి శుభమని చెప్పుకున్నాం. You are being transformed to be into the likeness of God as the holy people of God for the holy God. పరిశుద్ధులైన దేవునికి పరిశుద్ధులుగా మీరు పిలువబడినటువంటి పరిశుద్ధ జనాంగం. వాక్యానుసారమైన దేవుని స్వభావమే పరిశుద్ధత. హల్లెలూయా స్తోత్రం కాదు. హల్లెలూయా స్తోత్రం అనేది నీ హృదయం అంతరంగంలో నుంచి బయటకు వచ్చే ఒక అర్థనాదం, ఎక్స్క్లమేషన్. దేవుని బిడ్డలారా, the method is teaching and preaching for the people of God. Right. Preaching and teaching. తర్వాత వచ్చేది కంటెంట్ ఆఫ్ దిస్ టీచింగ్ అండ్ ప్రీచింగ్. ఇంతకుముందు చెప్పిన ఆల్రెడీ. కంటెంట్ ఆఫ్ ద టీచింగ్ అండ్ ప్రీచింగ్ మొదటిది అంటే మనం చేస్తున్న విశ్వాసపరమైన నేర్పించడం, బోధించడం, సువార్త ప్రకటించడంలో దేవుని రాజ్యం, దేవుని రక్షణ, దేవుని ప్రేమ, దేవుని క్షమాపణ, కాడి మోయిటకు నిన్ను నీవు తగ్గించుకోవడం, సెల్ఫ్ డినాయల్, ఆయన మరణ పునరుత్థానం, సంఘం యొక్క సమైక్యతను గురించి నువ్వు ప్రకటించాలి. మొదటిది
God's kingdom, God's salvation, love and compassion of God, దేవుని యొక్క ప్రేమ, కనికరం, ఆయన క్షమాపణ. ఎవడైనా వెంబడింపకోరి నిలబడు తను ఉపేక్షించుకునే జీవిత విధానం, ఆయన మరణం, పునరుత్థానం, సంఘ సమైక్యత, సహవాసాన్ని బోధించి ఆ బోధనలో నుండి బయటకు వచ్చే ఉపకరం ఏంటంటే, భావం ఏంటంటే ప్రేమ, దయాదాక్షిణ్యత. దానిలో నుంచి వచ్చేదే సామాజిక స్పృహ. ఆ సామాజిక స్పృహలో నుంచి వచ్చేదే హీలింగ్ మినిస్ట్రీ, ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ, ఉమెన్స్ మినిస్ట్రీ, చిల్డ్రన్ మినిస్ట్రీ అండ్ యూత్ మినిస్ట్రీ. ఈ సామాజిక స్పృహలో దేవుని ప్రేమను, దేవుని దయా కటాక్షములను ప్రకటించుటకు, ఆధ్యాత్మిక విలువలను బోధించి దానిలో నుంచి పరిపూర్ణమైన హోలిస్టిక్ రీబిల్డింగ్, రీఆర్గనైజింగ్, రీఓరియంటింగ్ ఆఫ్ ఎవ్రీ లైఫ్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్. కనుక దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్ నరిష్మెంట్. స్పిరిచువల్ అండ్ ఫిజికల్ నరిష్మెంట్. శరీరంలో కావలసినటువంటి పోషక విలువలను కలుగజేసేదే ఈ అనగా ఆధ్యాత్మిక శరీర సంబంధమైన ఒక వ్యక్తి ఎదగడానికి, క్రీస్తులో తను కనపరచుకోవడానికి, క్రీస్తు ప్రేమ అందులో కనపరచబడడానికి దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప నర్చర్ అని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటాను. ఒక మాట చదువుకుందాం. 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును అభివృద్ధి పొందుడి. ఆయన ప్రభు రక్షణ యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును ఎదగడానికి పరిచర్య. మనం చాలాసార్లు చదువుతాం కానీ మనం దీన్ని బిల్డప్ చేసుకో. కృపయందును జ్ఞానమందు ఎదగడానికి. కృప అంటే ఎనేబులింగ్ పవర్. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కృప నీ కలగజేయబడుతుంది. అంటే ఏంటంటే నీవు అటువంటి బలము లేనివాడవైనను క్రీస్తులో వాక్యం ద్వారా బలవం చేయబడి పరిశుద్ధాత్మతో నువ్వు నడిపింపబడమే కృప. యు హావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ గ్రేస్. తర్వాత వచ్చేటప్పటికి మరి ఇవన్నీ చేయటం ఏం కావాలా? ఇవన్నీ చేయటం ఏం కావాలా? ఒక ఆఫీస్ కావాలి కదా, ఒక కార్యాలయం కావాలి. దిస్ ఈస్ కాల్డ్ ఆఫీస్ ఆఫ్ ద చర్చ్. ఈ ఆఫీస్ ఆఫ్ ది చర్చ్కి ముందు నేను మీకు ఆఫీస్ ఆఫ్ ది క్రైస్ట్, యేసుప్రభు తండ్రి అయిన యేసుప్రభు యొక్క ఆఫీస్ చెప్తాను. పాత నిబంధనలో 3 ఆఫీసెస్ ఉండేవి. ఒకటి ద ప్రీస్ట్లీ, మొదటిది ప్రాఫిటిక్, రెండవది ప్రీస్ట్లీ, మూడవది కింగ్లీ. ఇది యేసుప్రభులో మనం అంటే ఇది పాత నిబంధనలో ఉంది. అక్కడ ఏంటి తెలుసా? పాత నిబంధనలో ఈ 3 భాగాలను 3 చేసేవారు. మొదటిది ప్రాఫిటిక్, ప్రవచనం చేసే ప్రవక్తలు ఉండేవారు. రెండవది ప్రీస్ట్లీ, ఆరాధించి సంఘాన్ని నడిపించేవారు, ప్రీస్ట్లీ ఉండేవారు. మూడవది రాజ్యం ఉండేది, రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. ద హోల్ ఎక్స్ప్రెషన్ వాస్, మొదటిది ప్రాఫిటిక్ మినిస్ట్రీ, రెండవది ప్రీస్ట్లీ మినిస్ట్రీ, మూడవది కింగ్లీ మినిస్ట్రీ. ఈ 3 డిఫరెంట్ భాగాలు ఉన్నాయి. అయితే కొత్త నిబంధనలో క్రీస్తులో ఈ 3 ఒక్కరిలోనే ఉన్నాయి. ఆల్ ద 3 missions or all the 3 different ways of life, సేవా విధానాలు, ప్రొఫెటిక్ సేవా విధానం, ప్రీస్ట్లీ సేవా విధానం, రాజరికంతో కూడినటువంటి సేవా విధానం క్రీస్తులోనే ఇమిడ్చబడినది. మొదటిది రాజు యొక్క, మొదటి ప్రాఫిట్ యొక్క బాధ్యత ఏంటిదంటే ఆయన దేవుని యొక్క మెసెంజర్, మధ్యవర్తిగా ఉండేవాడు ప్రొఫెట్. తర్వాత దేవుని యొక్క వాక్యమును బోధించేవాడు లేదా చెప్పేవాడు, వాక్కును తెలియజేసేవాడు, దేవుని చిత్తాన్ని ప్రజలకు గుర్తు చేసేవాడు. ఆయన ప్రజలను ఆయన పిలుపునిచ్చి ఆయన దేవుని వైపు తన ముఖములను మళ్లించుకుంటూ దేవుని యొక్క వాక్కును వినిపించేవాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని వాళ్ళకు దేవుని వాక్కును తెలియజేసేవాడు, దేవుని యొక్క చిత్తాన్ని వారికి బోధించేవాడు. అంటే దేవుని మనసును వారికి జ్ఞాపకం చేసి ఇట్లా చెప్తున్నాడు దేవుడు చెప్పేవాడు. తర్వాత వారి ముఖములను దేవుని వైపు తింపుకున్నటకు, పాపం విడిచిపెట్టి దేవుని నీతి వైపు నడుచుటకు వారికి బోధించేవాడు. పాత నిబంధనలో ప్రీస్ట్ అనగా
గురువు ఇప్పుడు మనకు అనుకున్న గురువు ఏం చేసేవారు? వారు ప్రజలను దేవుని యొక్క ఆ బలులు అర్పించి వారి ప్రార్థనలు ఆయన సన్నిధానంలోకి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలం తీసుకుని వెళ్ళి వారి ప్రార్థనలు ఆయనకు సమర్పించి స్తుతించుటకును ఆరాధించుటకును ప్రజలకు ప్రజలకు తరపున దేవుని తరపున ప్రజల దగ్గరికి వచ్చేవాడుగా ఉండేవాడు. ప్రజలకు తరపున దేవుని దగ్గరికి, దేవుని తరపున ప్రజల దగ్గరికి వచ్చేవాడు. మూడవది కింగ్, ప్రజలను పాలించేవాడు, దేవుని ప్రతినిధిగా ఉండేవాడు, అందరినీ పాలించి దేవుని బిడ్డలుగా అనగా దేవుని యొక్క జనాంగముగా వారిని అందరితో ఆమోదయోగ్యమైన సరి అయిన సామాజిక జీవితాన్ని కలుగచేసి దే యూస్ టు సీ గాడ్ ఇన్ ద కింగ్లీ రూల్ అనగా రాజు యొక్క పరిపాలనలో దేవుడే మాతో ఉన్నాడు అన్నటువంటి ఒక ప్రత్యక్షత వాళ్ళు కలిగి ఉండేవారు. దే యూస్ టు లవ్ దేర్ కింగ్ యాజ్ మచ్ as దే లవ్ దేర్ గాడ్. ఆ రీతిగా ఉండేవాడు. కొత్త నిబంధనకు వచ్చినప్పటికి ఏమైందో తెలుసా? ఈ మూడింటిని ఒక్కడే చేశారు ఆయనే యేసు ప్రభు. He represented God. మంచిగా వినండి. Jesus in the New Testament represents God with man. మానవుని దగ్గరికి వచ్చేటప్పటికి తానే దేవుడిగా మానవుని దగ్గరికి వచ్చాడు. యాజ్ అ ప్రీస్ట్ గురువుగా he represents man in the presence of God. గురువుగా మానవుని దేవుని సన్నిధానంలో ఆయన ప్రజెంట్ చేశారు. మొదటిది చూడండి, జీసస్ ఈజ్ ఎ ప్రాఫిట్. హీ రిప్రజెంట్స్ గాడ్ విత్ మ్యాన్. మానవుని దగ్గరికి వచ్చేప్పటికి దేవుడిగా కనపరుచుకుంటున్నాడు. తర్వాత మానవుని దేవుని సమక్షమందు మానవుని తరపున ఆయన మధ్యవర్తిగా ఉండి దేవునికి మనం ఆయన ఒక ప్రీస్ట్గా మనకు ప్రజెంట్ చేశాడు. చివరిది యాజ్ ఎ కింగ్, రాజుగా సర్వ సృష్టి పైన తన అధికారిగా సృష్టికర్తగా తను ఉన్నాడు. తర్వాత ఏం చేశాడంటే సమస్తాన్ని తిరిగి ఆయనలోకి చేర్చే దేవుడు. రాజుగా సృష్టికర్తగా ఉన్నాడు, తిరిగి రక్షించుకుని సమస్తాన్ని తీసుకువెళ్ళి దేవుని చేతులకు అప్పగించాడు. నువ్వు నాకు అప్పగించినది తిరిగి నీ చేతికి నేను అప్పగించినాడు. సృష్టి యావత్తు తిరిగి రక్షింపబడి దేవుని కుమారుడు రక్షణ కలిగి చేయబడి సృష్టి యావత్తు సమకూర్చబడి తిరిగి దేవునికి సమకూర్చబడ్డాడు. దిస్ వాజ్ ద ఆఫీస్ ఆఫ్ జీసస్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ జీసస్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. మరి ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? వాట్ ఈస్ ద ఆఫీస్ ఇన్ ద ప్రజెంట్ డే? వాట్ ఈస్ ద ఆఫీస్ ఇన్ ద ప్రజెంట్ డే? ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి. ఈ ఆఫీస్ ఎందుకు అక్కడ కారణం చెప్తున్నారు చూద్దాం. మొదట ఏమంటున్నాడు? 11వ వచనం నుంచి కదా, 4:13 చూస్తున్నాం. 4 ఎక్కడంటే మనమందరము విశ్వాస విషయంలోనూ. అంటే ఈ ఆఫీస్ ఎందుకో చూడండి. అంటే ఇంతకుముందు చెప్పినంత కాక ఇది కూడా చెప్తున్నాడు ఇక్కడ. మనమందరము విశ్వాస విషయములోను, మొదటి విశ్వాసం దేవునికి వచ్చిన జ్ఞాన విషయములోను ఐక్యతలోను సంపూర్ణము కలిగి ఉండుటకును, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మనమందరం సమానమైన సంపూర్ణత కలవారము కొరకు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకు పరిచర్య ధర్మం జరిపించుటకు ఆయన ఆఫీస్ క్రియేట్ చేశాడండి. ఈ ఆఫీస్ ఏంటంటే కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, ఎవాంజలిస్టులు గాను, కొందరిని పాస్టర్ కాపరులు గాను, కొందరిని ఉపదేశకులు గాను, టీచర్స్ గాను ఆయన నియమించాను. ఎందుకు నియమించాడు? విశ్వాస విషయంలోను దేవుని కుమారుని వచ్చిన జ్ఞాన విషయంలోను ఐక్యత పొంది పరిపూర్ణులు సంపూర్ణులు ఉన్నట్లుగా ఆయన పరిశుద్ధులు సంపూర్ణులు ఉన్నట్టుగా క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుట కనుక ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద చర్చ్ పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన
ఈ ఆఫీస్ ను క్రియేట్ చేశాడు. హీ హాస్ గివెన్ దిస్ ఆఫీస్ టు us. మనం ఎన్నోసార్లు చదువుతాము, దీని కొరకు ఈ గురువు, దీని కొరకు ఈ బిషప్, దీని కొరకు ఈ యొక్క పాద్రి, దీని కొరకు ఈ డీకెన్. అలా కొత్తగా నేను చెప్పనవసరం లేదు. ఐ హావ్ ఆల్ ద నోట్స్. హూ ఇస్ ద ప్రాఫెట్, హూ ఇస్ ద అపోజిల్, హూ ఇస్ ద ఎవాంజలిస్ట్, హూ ఇస్ ద షెపర్డ్, హూ ఇస్ ద టీచర్ అండ్ నోట్స్ అంతా చేశాను నేను. ఇక్కడ క్లియర్ చెప్పబడుతుంది. ఇదే పేపర్ మీద రాసుకుంటాం మళ్ళా మనం. యూ కెన్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ దట్. కనుక దేవుని బిడ్డలారా, ది ఆఫీస్ ఆఫ్ ద చర్చ్ పాత నిబంధనలో 3 చేసేవారు. కొత్త నిబంధనకు వచ్చినాక ఏం చేశాడంటే ఆయనే 3 చేసి మనకు అప్పగించాడు. దాంట్లో నుంచి వచ్చినటువంటి ఆ భావాన్ని ఏం చేశాడంటే కొందరిని అపోస్తులుగా నియమించాడు, కొంతమంది ప్రవక్తలుగా ఉంచాడు, ద ప్రొఫెటిక్ మినిస్ట్రీ ఇచ్చాడు, కొందరికి ఎవాంజలిస్ట్ గా సువార్త వాక్యం బేసికల్ గా బేసిక్ ఎవాంజలిజంలో వాక్య పరిచయం చేసేవారిగా ఉంచాడు, కొందరు కాపరులుగా ఉంచాడు, కొందరిని ఉపదేశకులుగా ఉంచాడు, బోధించి నేర్పించడానికి. దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ ద ఆఫీస్ ఆఫ్ ద చర్చ్. ద లాస్ట్ పాయింట్ ఇన్ దిస్ టుడే, వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ద చర్చ్? 5 నిమిషాలు ఎక్కువైంది. మిషన్ ఆఫ్ ది చర్చ్. నెక్స్ట్ పాయింట్ పోతాం మనం. మిషన్ ఆఫ్ ది చర్చ్ పోకముందు మరి ఇంతగానో చెప్పినా కదా, దెన్ వాట్ ఈస్ ద పవర్ ఇన్ దిస్ మినిస్ట్రీ? ఈ శక్తి రావాలంటే మూకిగా చెప్పుకుంటున్నాం మనం ఈ చర్చ విషయంలో వచ్చినప్పుడు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందినట్టుకు వేచి ఉండు. ద హోల్ థింగ్, ద హోల్ చర్చ్, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఇట్ గేవ్ us ద ఫెలోషిప్. అందరిని సమకూర్చింది, ఏక మనసు గల వారై ఉంచింది, ఎగతెగక ప్రార్థించేవారుగా ఉంచింది, ఆత్మ దిగి వచ్చింది. అపోస్తలుడైనటువంటి పేతురు వాక్యం చెప్పాడు. ఏం వాక్యం చెప్పాడో తెలుసా? యేసయ్య జీవితం, యేసయ్య సేవ, యేసయ్య మరణం, యేసయ్య పునరుత్థానం, మరణించి తిరిగి లేచిన ఆ పునరుత్థాన యేసును మేము ప్రకటించుచున్నాము. యేసు పునరుత్థానం లేకపోతే క్రైస్తవ విశ్వాసమే లేదు. అప్పుడు వారి హృదయంలో బాధపడి మమ్మల్ని ఏం చేయమంటారంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణమై మీరు బాప్తిసమము తండ్రికి మార పరిశుద్ధాత్మ పేట బాప్తిజం పొందని చెప్పినటువంటి అది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కలుగజేయబడింది. నిజమే దేవుని బిడ్డలారా, ద వెరీ పవర్ బిహైండ్ ఈస్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. దేవుని సంగతులను మనకు విశుద్ధపరిచి, బోధించి, మనోనేతలను తెరిచి, లోకమును క్లియర్గా చూచి, మనలో మనం గద్దించుకొని, మనలో మనం సరిచేసుకొని, దేవుని అదే కళ్ళతో దేవుని చూచి, ఈ మనోనేత తెరవబడటం వలన సత్యుడిని క్రీస్తును చూచి, ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించి, మనలను ఒప్పింపచేసి, మనల్ని కంట్రోల్ చేసి, ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళకూడదో శిష్యులను కూడా నియంత్రించింది. దేవుని ఆత్మ తన నిరంతర స్వరం మనకు వినిపింప చేస్తూ, మన హృదయం ఎడిఫై చేస్తూ, క్షేమావధి కలిగి చేస్తూ, సరిదిద్దుతూ, బుద్ధి చెబుతూ, నిరంతరం బలపరిచి నడిపించేదే. దీంట్లో 4 భాగాలు చెప్తాను. ద పవర్ ఆఫ్ ది మినిస్ట్రీ ఈజ్ ఫస్ట్ కృప. కృప మొదటిది ఆత్మ. ఆత్మ ద్వారా ఏమొచ్చేది? కృప. కృపలో ఏంటిదండి? ప్రార్థన. ఈ ప్రార్థన చేయాలంటే ఏం కావాలండి? వాక్యం. వాక్యం వల్ల ఏం జరుగుతుందండి? ఆత్మనిత నింపుతుంది కనుక నానా విధమైన కృపావరంలో నీలోనికి వస్తాయి. ఆ కృపావరంలో ఆధ్యాత్మిక ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్ లో ముందుకు సాగుతూ ఈ పరిచర్యకు కావాల్సిన యుద్ధోపకరణం ధరించుకుంటాం. మళ్ళా చెప్తా వినండి. ఈ మినిస్ట్రీకి పరిశుద్ధాత్మ శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి వచ్చినప్పుడు, ఆత్మ నీపై కుమ్మరించబడినప్పుడు నానా విధమైన పరిచర్యలు చేస్తావు. ప్రభు ఆత్మ నా మీద ఉండి నన్ను బలవంతం చేయుచున్నది. ఇట్ గైడ్స్ యూ, నడిపించేది, నియంత్రించేది, నీకు బోధించేది, ఆధ్యాత్మిక మరణంలో నీ మనోతో తెరిచి నీకు బోధించేది, చూపించేది. అదే కాకుండా నేను నీతిగా నిన్ను నీతిలో కనుక పరిశుద్ధంలోనికి తీర్చి, పరిశుద్ధంలో తీసుకొని వచ్చి, దేవుని తీర్పును, దేవుని యొక్క నీతిని నీకు బోధించి, సర్వసత్యంలోనికి నేను నడిపించి బలపరిచి, కృపలోనికి నేను తీసుకొని వచ్చి, ఆ కృపలో ప్రార్థనా జీవితాన్ని కలిగి చేయటం వలన నీ హృదయాన్ని నీవు దేవునికి బయలుపరుచుకున్నప్పుడు దేవుని ప్రత్యక్షతను నువ్వు పొంది, వాక్యము ద్వారా బలపరచబడి నీ త్రోవలు మార్గములు సరళం చేయబడుతూ,
పరిశుద్ధాత్మ అనే కృపావరములను నువ్వు పొంది ఆ కృపావరముల ద్వారా యుద్ధోపరములను ధరించుకొని సమయమందు అసమయమందు ప్రకటించుటకు ఈ లోకములోనికి వెళ్ళడానికి సంఘము యొక్క పరిచర్య విధానము జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తన కృపనిచ్చి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 18 వచనములు చూసుకుందాం. 6వ అధ్యాయం 10వ వచనం. గనక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలైనా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడటం అవమానకరమై ఉన్నది. కిందికి వస్తారని చూడండి 19వ వచనం. ఆత్మపూర్ణులైనుడి, ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించు మీ హృదయములను ప్రభువును గూర్చి పాడుడి, కీర్తించుడి. ఇంకా కిందికి వస్తుంది 29వ వచనం. తన శరీరమును ద్వేషించు వాడు లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకుని మనము క్రీస్తు శరీరమునకు అవిలమై ఉన్నాము గనుక అలాగనే క్రీస్తు కూడా సంఘము పోషించి సంరక్షించుచున్నాడు కనుక నీకు ఈ బాధ్యత అప్పగించబడి ఉన్నది. 24వ వచనం. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా కుటుంబ జీవితం కూడా భార్య భర్తలారా మీరు క్రీస్తునకు ఆయన శరీరంలోకి ఏ రీతిగానైతే శిరస్సు ఉందో తల ఆ రీతిగా సంఘంలోకి క్రీస్తు శిరస్సు ఉన్నాడు కనుక మీరు లోబడి ఉండు. అక్కడంతా లోబడి ఉండు, గౌరవించి ఆరాధించే ఈ తత్వాన్ని పొంది యుద్ధోపకరణలను ధరించుకొని నువ్వు ముందుకు వెళ్ళాలని ప్రభువును జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ద మినిస్ట్రీ హ్యాస్ టు బి completed, continue and to be continued every time. నిరంతరముగా నిర్వధికంగా కొనసాగించడం ప్రభు ఆత్మ మనకు బలవంతం చేయించున్నదని ప్రభు మనకు బోధిస్తున్నాడు. దేవుడు తన కృపను మనకు దయచేయును గాక. ఆమేన్.